సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీ కవితపై మాజీ మంత్రి కొండా సురేఖ ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీ అంటే భారత రాబడి పార్టీ అని ఎద్దేవా చేశారు. భారతదేశాన్ని దోచుకోవడం కోసమే బీఆర్ఎస్ పార్టీ పెట్టారని కామెంట్ చేశారు. బీఆర్ఎస్ పార్టీపై ఆమె స్పందిస్తూ ఓ వీడియో రిలీజ్ చేశారు. కేసీఆర్ సీఎం అయిన తర్వాత మేధావులు మాట్లాడటం మానేశారని, మేధావుల సూచనతో కేసీఆర్కు సంబంధం లేదని, ఆయన అనుకున్నది చేస్తారని విమర్శించారు. జాగృతి పేరుతో ఎమ్మెల్సీ కవిత కోట్లాది రూపాయలు వసూలు చేశారని, తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక జాగృతిని కవిత పట్టించుకోలేదని ఆరోపించారు. ఇప్పుడు సిబిఐ కేసులు రాగానే మళ్ళీ జాగృతిని ముందుకు తీసుకొస్తున్నారని, సిబిఐ కేసు అరెస్టుకు దారి తీస్తుందనే భయంతోనే జాగృతిని రంగంలోకి దింపారని మండిపడ్డారు. జాగృతిలో టీఆర్ఎస్ నాయకురాలు ఎమ్మెల్సీ కవిత గారు జాగృతి మీటింగ్ పెట్టడం, దాని విషయంలో నాకు మాట్లాడాలనిపించింది. కోట్లాది రూపాయలు మరి కలెక్షన్లు చేసి ఆ జాగృతి పేరుట డబ్బు దండుకున్న విషయం మనందరికీ కూడా తెలుసు. ఈరోజు సిబిఐ ఎంక్వైరీ జరిగింది. మళ్ళీ రేపు ఇంకేదో నోటీస్ ఇవ్వబోతా ఉన్నారు. ఇది ఎక్కడికి దారి తీస్తుందో, అరెస్టుకు కానీ దారి తీస్తుందో అనేటువంటి ఒక భయంతో మళ్ళీ ఈరోజు జాగృతిని మళ్ళీ రంగంలోకి దింపింది. అంటే తన వెంట జాగృతిని పెట్టుకొని సిబిఐ వాళ్ళ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. కవిత గారికి ఒక్కటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నానమ్మా, మళ్ళీ ఏం చెప్తా ఉన్నావు నువ్వు? జాగృతిలో అంటే మేధావులు మాట్లాడడం లేదు. మళ్ళీ దేశం కోసం మనం అందరం కూడా గతంలో తెలంగాణ కోసం ఏ విధమైతే పోరాటం చేసినామో చెయ్యాలి అని చెప్తా ఉన్నాం. భారత రాబరీ పార్టీ పెట్టి ఇప్పుడు భారతదేశాన్ని దోచుకోవాలని చూస్తూ ఉన్నారు. నువ్వు చెప్తా ఉన్నావు మేధావులు మాట్లాడాలి, మళ్ళీ పోరాటం చెయ్యాలి భారతదేశం. మేధావులు ఎప్పటి నుంచి